హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డెవిల్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే ఈ సినిమా నచ్చింది ఫ్రెండ్స్. నా మాటని మీరు చూస్తే మీకు నచ్చుతుంది. ఈ సినిమాని నిఖిల్ స్పై సినిమాతో పోలుస్తున్నారు. స్పై సినిమాలో నేతాజీ గురించి చెప్తారు, ఈ సినిమాలో నేతాజీ గురించి వివరిస్తారు. స్పై సినిమా భవిష్యత్ కాలంలో జరిగింది, డెవిల్ సినిమా భూతకాలంలో జరిగింది. ఈ రెండు సినిమాలో ఒకటే పాయింట్ నేతాజీ, కానీ స్పై సినిమాలో క్లారిటీ ఉండదు, ఈ సినిమాలో క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా నాకెందుకు నచ్చిందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. కళ్యాణ్ రామ్, సంయుక్త మేనన్ జంటగా నటించిన సరికొత్త చిత్రం డెవిల్. ఈ ఏడాది చివరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో డెవిల్ ఒకటి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ కావడం, విజయాలకు పెట్టింది పేరైన సంయుక్త హీరోయిన్ గా నటించడం, టీజర్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో డెవిల్ ప్రేక్షకులను ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం. ఈ సినిమా కథేంటంటే 1940 దశకంలో జరిగే కల్పిత కథ ఇది. స్వతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ ని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది నాటి బ్రిటిష్ ప్రభుత్వం బోస్ రాక గురించి సమాచారం వారికి అందుతుంది. ఆ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వంలో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు డెవిల్. రసపురంలోని జమీందారింట్లో జరిగిన ఓ హత్య కేసుని ఛేదించడానికి ప్రభుత్వం అతన్ని పంపుతుంది. హత్య కేసు దర్యాప్తులో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో నడుస్తున్న ఐఎన్ఏ ఏజెంట్లను గుర్తిస్తాడు డెవిల్. మరోవైపు బోస్ తన కుడి భుజమైన త్రివన్నతో టచ్ లో ఉన్న విషయాన్ని డెవిల్ పసిగడతాడు. ఓ సమాచారాన్ని చారవేసేందుకు త్రివన్న మరికొద్ది మంది ఐఎన్ఏ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. మరి ఆ కోడుతో జమీందారింట్లో జరిగిన హత్యకు సంబంధం ఏంటి? ఎన్నో చిక్కుముడులున్న ఈ కేసును డెవిల్ ఎలా ఛేదిస్తాడు? అసలు ఈ కథలో త్రివన్న ఎవరు? నైషత్త మణిమేకల మధ్య సంబంధం ఏంటి? బోస్ ని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుందా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే దేశభక్తి థ్రిల్లింగ్ అంశాల మేళవింపుగా రూపొందిన చిత్రం ఇది. మిగతా స్పై థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే పీరియాడిక్ నేపథ్యంలో సాగడమే డెవిల్ ప్రత్యేకత. థ్రిల్ను పెంచే అనూహ్యమైన మలుపులు, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఇలాంటి చిత్రాలకు బలం. పర్వాలేదు, ఈ సినిమాలో కూడా కొన్ని ఉన్నాయి. కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఓ హత్య చుట్టూ సాగే పరిశోధనాత్మక కథగా సినిమా మొదలవుతుంది. పోలీసులు ప్రాథమికంగా ఆ కేసును ఒకే కోణంలో పరిశోధించడం, డెవిల్ రంగంలోకి దిగాక కొత్త ఆధారాలు, అనుమానాలు, కోణాలతో సినిమా సాగుతుంది. ఆ క్రైమ్ థ్రిల్ ను చూపినట్టే అనిపిస్తుంది. మధ్యలో పాటలు, ప్రేమ కోణంతో ఫస్ట్ హాఫ్ దాదాపుగా ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందొచ్చే కొన్ని సన్నివేశాల నుంచే అసలు కథ మొదలవుతుంది. డెవిల్ బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించడంతో తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు గందరగోళంగా, నాటకీయంగా అనిపించిన దేశభక్తి కోణం కొద్ది వరకు కట్టిపడేసింది. త్రివన్న ఎవరనే విషయం వెలుగులోకి రావడం, ఐఎన్ఏలో బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసే కోవర్టుని పసిగట్టడం వంటి సన్నివేశాలు చిత్రాన్ని ఆసక్తికరంగా మార్చాయి. క్లైమాక్స్ పర్వాలేదు, బాగానే ఉంది. స్పై థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ సినిమా కొంచెమే థ్రిల్లును పంచుతుంది. దేశభక్తి కోణం, అక్కడక్కడ పండిన భావోద్వేగాలు, సినిమాకి కలిసొచ్చే అంశాలు, పీరియాడిక్ కథకి తగ్గ ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందించడం బాగుంది. ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారంటే కళ్యాణ్ రామ్ తన నటన లుక్తో ఆకట్టుకున్నాడు. పోరాట ఘట్టాల్లో తనదైన శైలితో మెప్పించాడు. అయితే డెవిల్ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దే విషయంలోనే లోపాలు కనిపిస్తాయి. సంయుక్త, మాల్విక నాయర్ ప్రాధాన్యమున్న పాత్రలోనే నటించారు. వారి పాత్రలు దేశభక్తి కోణంతో ముడిపడి ఉండటంతో సినిమాపై ప్రభావం చూపించాయి. కళ్యాణ్ రామ్, సంయుక్త పాత్రల మధ్య ప్రేమ కోణం ఉన్న దర్శకుడు బలంగా ఆవిష్కరించలేకపోయాడు. శాస్త్రి పాత్రలో సత్య, కీలకమైన మలుపునిచ్చే పాత్రలో వశిష్ఠ, సింహ, షష్ఠి, రంగస్థల మహేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక విభాగాల్లో కెమెరామ్యాన్ విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. సౌందర్య రాజన్ తన కెమెరాతో పీరియాడిక్ నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కళా విభాగం పనితీరు ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ విస్సా కథా మాటలు మెప్పిస్తాయి. కథనం పరంగా జరిగిన కసరత్తు సరిపోలేదు. దర్శకుడి పట్టు కొన్ని సన్నివేశాలపైనే కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కథలోని దేశభక్తి కోణం, సెకండ్ హాఫ్ నటీనటుల నటన. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ అక్కడక్కడ ఆకట్టుకోలేని మలుపులు. ఈ సినిమాకి ఎంబీఎస్ఆర్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రేటింగ్ 2.7 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో హిట్టో ఫెట్టో కింద కామెంట్ చేయండి. నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు అవసరం.